వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గం అభ్యర్థి మేరిగా మురళీధర్ తనయుడు మేరిగా రేవంత్ చక్రవర్తి గూడూరులోని 32, 33 వార్డుల్లో గురువారం ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెబుతూ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరిగా మురళీధర్ గూడూరు అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అని, గూడూరు పట్టణ ప్రజలకి సమృద్ధిగా తాగునీరు సరఫరా చేయడమే ఆయన ధ్యేయమని, గూడూరు చెరువుని సుందరీకరణ చేసి దాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని కోరుకుంటున్నారని, గూడూరు డ్రైనేజీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి గూడూరు మున్సిపాలిటీలోని మున్సిపల్ పార్కులన్నీ సుందరీకరణ చేసి తీర్చిదిద్దుతాడని, గూడూరు అడ్డా వైఎస్ఆర్సీపీ అడ్డా అని ప్రజలకి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా కోసం కష్టపడుతూ శ్రమను లెక్క చేయకుండా, ఇబ్బందులు చూసుకోకుండా నా వెన్ను తట్టి నాకు నూతన ఉత్సాహాన్ని నింపుతున్న నా కుటుంబ సభ్యులందరికీ, అలాగే నిజం ఎక్కడున్నా నిర్భయంగా చెప్పే నా మీడియా మిత్రులందరికీ, అలాగే నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజల మొత్తానికి నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు 32, 33 వార్డు ప్రచారానికి వచ్చానంటే కూడా నా ఇంటికి వచ్చినట్టుగా ఉంది. ప్రతి చోట వాళ్ళు ఇచ్చే పలకరింపు కానీ, వాళ్ళు చెల్లే పూలు కానీ మంత్రముగ్ధుని చేస్తున్నాయి నన్ను. దీనికి కారణమైన మా బొమ్మిడి సిన్ అంకుల్కి, మా నాగుల్ అంకుల్కి, మా రాజన్నకి, ముఖ్యంగా మా హరన్నకి, వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తులు. మా నాన్నగారు నమ్మే వ్యక్తులు, అత్యంత ప్రీతిపాత్రులు వీళ్ళందరూ. వీళ్ళ నడుమ ఈ నడవడిక జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మేరిగా మురళీధర్ గారు గూడూరు అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన ఇస్తున్న పాంప్లెట్లో పార్టీ మేనిఫెస్టో రాకముందే మేరిగా మురళీధర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన చేస్తారన్న పనులన్నీ రాసి ప్రింట్ చేసి మరీ వేస్తున్నారు. గూడూరు పట్టణ ప్రజలకి 2 పూట్ల నీళ్లు, తాగునీరు సరఫరా చేయడమే మేరిగా మురళీధర్ గారి ధ్యేయం. అలాగే టిట్కోయిళ్లకు కూడా కండలేరు ద్వారా అదనపు పైప్ లైన్ వేయించి వేసవి కాలంలో డెడ్ స్టోరేజ్ సమయంలో కూడా త్రాగునీరు సరఫరా చేయాలనేది ఆయన ధ్యేయం. మేరిగా మురళీధర్ గారు గూడూరు చెరువుని సుందరీకరణ చేసి తానొక పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నారు. గూడూరుని అంటిపెట్టుకున్న 5 గ్రామాలు, జగనన్న కాలనీ, ఆటోనగర్ అన్నిటినీ కలిపి రింగు రోడ్డు నిర్మాణం చేయాలని కోరుకుంటున్నారు. గూడూరు ట్రాఫిక్ సమస్యల గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. దాని మీద ప్రత్యేక చర్యలు చేయాలని కోరుకుంటున్నారు. గూడూరు డ్రైనేజీ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రతి ట్యాంకుని పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నారు. గూడూరు మున్సిపల్ పార్కులన్నిటినీ ఆధునీకరణ చేసి అందరికీ అందించాలని కోరుకుంటున్నారు. గూడూరు కంపోస్ట్ యార్డ్ మీద ప్రత్యేక చర్యలను నిర్వహించాలని కోరుకుంటున్నారు. మేరిగా మురళీధర్ గారు గూడూరు ప్రజల సొత్తు. మేరిగా మురళీధర్ గారి లొకాలిటీ గురించి క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరి ఆస్తులు ఎక్కడున్నాయి, వాళ్ళ ఆధారాలు ఎక్కడున్నాయి, వాళ్ళ మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళ పనులు ఎక్కడ జరుగుతున్నాయని వాళ్ళే ప్రశ్నించడం కాకుండా నా ప్రజలైన గూడూరు ప్రజలు మొత్తానికి చెప్పాలని కోరుకుంటున్నాను. మేరిగా మురళీధర్ గారు గత 10 ఏళ్లుగా గూడూరు అభివృద్ధి కోసం నిరంకుశంగా పనిచేసే వ్యక్తి. ఉత్తిన రాదు కదండి శాసనసభ్య అభ్యర్థి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ పార్టీలో. మేరిగా మురళీధర్ గారి కష్టాన్ని గుర్తించి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మురళన్న, గూడూరు అభివృద్ధి మీ ఆస్తి,
గూడూరు పట్టణ ప్రజల సంతోషమే మీ యొక్క పదవి యొక్క నమ్మకం, మీ పదవి యొక్క మీరు పనిచేసే తీరుకు ఒక స్టాంప్ అని చెప్పి మేరిగ మురళీధర్ గారికి సంవత్సరంలో 3 పదవులు ఉన్నా కూడా, ఎమ్మెల్సీ ఉన్నా కూడా, విప్ ఉన్నా కూడా గూడూరు మీరే కరెక్ట్ మురళన్న, గూడూరు అడ్డా వైఎస్ఆర్సీపీ అడ్డా అని చెప్పి మళ్ళీ గుర్తు చేయండి అని చెప్పి మేరిగ మురళీధర్ గారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మేరిగ మురళీధర్ గారు మా నాన్నగారి కంటే కూడా నేను అత్యంత ఇష్టంగా కోరుకునే వ్యక్తి, అత్యంత ఇష్టంగా పూజించే వ్యక్తి. ఆయన భక్తుడిని. ఆయనకి నాయకుడి కంటే కూడా సేవకుడి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. గూడూరు ప్రజలకు సేవ చేయాలని నిరంతరం ఆశించే వ్యక్తి, నిరంతరం పాటుపడే వ్యక్తి. మీ అమూల్యమైన ఓటుని ఒక్కసారి మేరిగ మురళీధర్ గారికి వేయండి. మీ ఓటు వృధా కాదు, మీ కష్టం మీ దగ్గరికి రాదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారు చిరునవ్వుతో ఆకర్షించే వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులు. ఆయన ఎంత మంచివారో నాకంటే కూడా గూడూరు ప్రజలు మొత్తానికి చాలా బాగా తెలుసు. మనకిచ్చే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేరిగ మురళీధర్ గారిని, గురుమూర్తి గారిని, అలాగే వాళ్ళిద్దరిని గెలిపిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటూ వై నాట్ 175 అన్నదానికి 1 అనేది మన గూడూరు నుంచే మొదలవుతుందని నేను టంకా మోగించి మరీ చెప్తున్నాను. నాతో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు. ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ మేరిగ మురళీధర్ గారికే పుట్టాలి. మళ్ళీ మీ అందరితో తిరిగి మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.